కేంద్రంలో వెయిటర్ మరియు కాఫీ మేస్త్రి దినసరి కూలీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద గల మేడే ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మేడే కార్మికులందరికీ కూడా పాల్గొన్న నా కార్మికులకు కర్షకులకు కూడా మేడే ఉద్యమాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నిజంగా వందల మంది కార్మికులు చికాగోలో రక్తం చిందిస్తే ఆ రక్తం ఏరులై పారి ఆ యొక్క ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మేడే ఉద్యమము ఒక మొట్టమొదటిగా నిలిచింది. ప్రపంచ కార్మికులందరూ ఏకమై తమ హక్కులను కాపాడుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఎంత ఉన్నది. ఆనాడు కార్మిక చట్టాన్ని రూపొందించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎంతో శ్రమించి ప్రత్యేకమైన చట్టాలు తయారు చేయడం జరిగింది. ఆ యొక్క చట్టాలను ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో పథకాలు పెడుతున్నది, కానీ కార్మికులు దాన్ని వినియోగించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రతి కార్మికుడు తమ హక్కుల గురించి తెలుసుకొని వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 18 గంటల పని విధానాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8 గంటల విధానాన్ని కూడా కొనసాగించడము అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పేసి ఈ యొక్క మేడే వేదికగా నేను పిలుపునిస్తూ ఉంటున్నాను. మరియు మహిళా కార్మికులకు కూడా ప్రసూతి సెలవులు మరియు ఇతరత్ర సెలవులు కూడా ఈ యొక్క కార్మికుల హక్కుల చట్టాల వల్ల ఆయన పెట్టిన విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా ఇటువంటి మాలమానాడు జిల్లా అధ్యక్షులు కూడా తన మద్దతు ప్రకటిస్తూ మేడే కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.